అందరికి ఈరోజు మనం అవయవాల గురించి చెప్పుకుందాం. ఏంటి కళ్ళజోడు పెడితే ముక్క ఒకటే భరిస్తుందా? చెవులు కూడా భరిస్తాయి. కళ్ళజోడికి మంచి సపోర్ట్ ఉంటున్న నేను చెవి. నేను వింటేనే కదా బాడీకి ఏదైనా సమాచారం తెలిసేది. నేను వినకపోతే ఎలా తెలుస్తుంది? శరీరానికి మంచిగా సమాచారం అందిస్తున్న సమాచారం బట్టే కదా శరీరం నడుచుకునేది. కాబట్టి నేనే గొప్ప. ఆగండి, మీరందరూ ఎందుకలా గొడవ పడుతున్నారు? ఒకరి మీద ఎవరు గొడవ పడుతున్నారు? నేనే గొప్ప అని చెబుతున్నారు. అయితే నేను ఒకటి చెప్తాను, వినండి. బైబిల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:18 ఏమని రాయబడినదంటే, దేవుడు అవయవాలు ప్రతి అవయవం తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచారని రాయబడినది. అవయవాలు అనేకులైనను శరీరం ఒక్కటే కదా. ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ శ్రమపడిన కదా. అలాగే ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవులన్నీ సంతోషపడిన కదా. అలాగే మీరు క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు అన్ని ప్రాముఖ్యమైనవే, కానీ ప్రతి అవయవము వారి శిరస్సులో పడి పనిచేయాలి కదా. మన గురించి మనమే గొప్పలు చెప్పుకుంటున్నాం. సరే రండి, దేవుని క్షమాపణ కర్మందకరము మమ్మల్ని క్షమించండి. నీ చిత్త ప్రకారం పని చేయడానికి సహాయం దయచేయండి.